పొలిటికల్ పబ్స్, రాజకీయ పార్టీలు నేతలతో నిర్వాహకులకు ఉన్న రిలేషన్ ఏంటి, అక్కడికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆరా తీస్తున్న నార్కోటిక్స్ వింగ్ అధికారులు. ఎలైట్ బార్లు, వైన్ షాప్లపైన స్పెషల్ ఫోకస్. ముంబై, గోవా, ఢిల్లీ నగరాల్లో స్పెషల్ టీమ్స్. మరి పబ్లకు డ్రగ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయనే విషయంపై ఫోకస్ పెట్టిన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాటి యాజమానులకు రాజకీయ నేతలకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటనే విషయంపైన ఆరా తీస్తున్నది. గతంలో పబ్లలో డ్రగ్స్తో పట్టుబడినటువంటి ఘటనలు, అందులో పొలిటీషియన్ల పిల్లలకు ప్రమేయం ఉండడం, తాజాగా రాడిసన్ హోటల్లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం, అందులో బీజేపీ నాయకుడు దయానంద్ కుమారుడు కూడా దొరకడము, వీటన్నిటికీ విశ్లేషిస్తున్నదని చెప్పేసి ఒక వార్త వస్తున్నాం. అసలు పొలిటికల్ పబ్స్ ఏందయ్యా? పొలిటికల్ లీడర్లే పబ్బులు పెడుతున్నారు, పొలిటికల్ లీడర్లే పబ్బులు నడిపిస్తున్నారు. పబ్బులు నడిపించేటువంటి వాళ్ళు చీకోటి ప్రవీణ్ లాంటి వాళ్ళు మనం చూడలేదా? చీకోటి ప్రవీణ్ లాంటి వ్యక్తులు మరి గోవాలో పట్టుబడ్డారు. గోవాలో పట్టుబడినా కూడా ఏ విధంగా డబ్బులు ఇచ్చి ఈరోజు మళ్ళీ కాంప్రమైజ్ చేసుకున్నారనే విషయం మనం చూడలేదా? అట్లాంటి వ్యక్తులు వచ్చి డైరెక్ట్ కేసులలో ఇరికిన తర్వాత చక్కగా పోయి బీజేపీ పార్టీలో ఏరేది ఉంటే బీజేపీ పార్టీలో వాళ్ళు ఇప్పుడు లీడర్లు. ఈరోజు రాష్ట్రంలో మత ఘర్షణలకు తావిచ్చే విధంగా మాట్లాడుతున్న లీడర్లు వాళ్ళు. మళ్ళీ మీరు పబ్బులకు పొలిటికల్ లీడర్లకు సంబంధం ఏంటి అంటే పొలిటికల్ లీడర్లకే ఈరోజు విద్యా సంస్థలు, పొలిటికల్ లీడర్లే ఈరోజు కార్పొరేట్ ఆసుపత్రులు, పొలిటికల్ లీడర్లే ఈరోజు ఈ గంజాయి, డ్రగ్స్, కొకాయిన్ ఇవన్నీ అమ్మేటువంటి ఆ హోటల్ ఏవైతున్నాయో ఆ పార్టీలు నడిపించేటువంటి డ్రగ్స్ దందాలు నడిపించేది కూడా పూర్తిగా పొలిటికల్ లీడర్లే. రాడిసన్ హోటల్లో ఇవాళ చేస్తున్నాడు దందా, దయానంద్ కొడుకు ఇవాళ చేస్తలేడు కదా దందా. ఆ దందా ఎన్నో రోజుల నుండి జరుగుతూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీకి సంబంధించిన విషయంలో ఉన్నటువంటి నాయకుల లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుబట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా రాడిసన్ హోటల్లో ఈరోజు దాడి జరిగింది. మరి రాడిసన్ హోటల్లో ఈరోజు కాదు కదా, ఆ రాడిసన్ హోటల్లో ఎప్పటి నుండి జరుగుతున్నాయి ఆ డ్రగ్స్ దందాలు. మరి వాటన్నిటికి సంబంధించిన విషయంలో పూర్తిగా పొలిటికల్ లీడర్లే పబ్బులు నడిపిస్తున్నారు. పొలిటికల్ లీడర్లే ఈరోజు కార్పొరేట్ వ్యవస్థను ఇక్కడ నెలకొల్పేయడానికి ప్రయత్నం చేస్తారు. పూర్తిగా డ్రగ్స్ దందాన్ని నడిపిస్తున్నాయి కూడా పొలిటికల్ లీడర్లే. ఈరోజు నిజంగానే సంస్కృతి సాంప్రదాయాలు దేశం అని మాట్లాడేటువంటి బండి సంజయ్ అన్న కరీంనగర్ నియోజకవర్గంలో గ్రామంలో అత్యంత దారుణంగా గంజాయి కనబడతా ఉంటే ఆ గంజాయికి వ్యతిరేకంగా ఒక్క రోజన్నా ఒక్క మాటన్నా నువ్వు నియోజకవర్గంలో మాట్లాడిన వీడియోలు ఉంటే చూపించు. గంజాయికి బానిసలు కావద్దు, గంజాయి వ్యతిరేకతతోని మొత్తం కరీంనగర్ నియోజకవర్గం, మొత్తం కరీంనగర్ ఎంపీ నియోజకవర్గం, దాని కింద ఉన్నటువంటి విమలవాడ కానీ, దాని కింద ఉన్న చొప్పదండి కానీ, హుస్నాబాద్ కానీ, హుజరాబాద్ కానీ, మానకొండూరు కానీ, ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఎక్కడ కూడా గంజాయి కనబడద్దు. నేను ఎంపీగా ఉన్నటువంటి కరీంనగర్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా గంజాయి కనబడ్డా కేసులు నమోదు చేయండి అని చెప్పేసి ఒక్కనాడన్న పోలీస్ అధికారులతో మాట్లాడినవా? ఈరోజు నీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా నువ్వు మద్యానికి బానిసలు చేసి తిప్పుకుంటున్న పరిస్థితుల్లో ఈరోజు గంజాయికి సంబంధించిన విషయంలో నువ్వు ఏం మాట్లాడతావు? అది మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో పబ్బులు నడిపిస్తున్నది, గంజాయిని పెంచి పోషిస్తున్నది కూడా రాజకీయ నాయకులే. మరి వాళ్ళ మీద ఎక్కడ చర్యలు తీసుకుంటారు? లాస్ట్ టైము మన అకున్ సబర్ వాళ్ళు పెద్ద ఎత్తున డ్రగ్స్ మీద దొరకబట్టి అది చేసిండు. నినాకమున్న కూడా 500 కోట్ల విలువ వేసేటువంటి డ్రగ్స్ దొరికినాయి. 500 కోట్ల విలువ వేసేటువంటి డ్రగ్స్. మరి ఏడవైన డ్రగ్స్ అన్ని ఇవాళ మాట్లాడుతున్నారు. మరి ఈరోజు ఆ అకున్ సబర్ వాళ్ళు చేసినటువంటి కేసులో అప్పుడు సినిమా హీరోలు వాళ్ళందరికీ సంబంధం లేదని చెప్పేసి కోర్టు క్లీన్ స్వీప్ ఎట్లా ఇచ్చింది? అంటే మీరు ఇచ్చేటువంటి రిపోర్ట్లో ఎందుకు సరైన సమాచారాన్ని ఇవ్వలేకపోయారు? వాళ్ళు బహిరంగంగా దొరికిర్రు అని చెప్పేసి తెలిసినాక కూడా ఎందుకు వాళ్ళ మీద కేసులు సరిగా వాళ్ళకి ఆధారాలు సరిగా పెట్టలేకపోయారు? ఈరోజు కూడా దొరికిర్రు చాలామంది సినిమా హీరోలు కూడా ఉన్నారని చెప్పేసి, డైరెక్టర్లు అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ ఆధారాలు మీరు ప్రకటించకుండా, ఆధారాలు ఇవ్వకుండా ఈరోజు మళ్ళా పక్కుదావ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే విషయం కూడా మాకు తెలుసు. ఇకపోతే పాక్లో కన్నా భారత్లోనే నిరుద్యోగం ఎక్కువ. మోడీ విధానాలే అందుకు కారణం. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దుతో చిన్న వ్యాపారాలు మూతపడ్డాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాక్లో కన్నా, పాకిస్తాన్ కన్నా భారతదేశంలో నిరుద్యోగం ఎక్కువ. ఆకలి చావులు కూడా ఎక్కువనే. ఈరోజు పాకిస్తాన్ మనం 24 గంటలు ప్రతి అంశంలో ఎక్కడ చూసినా విధంగా ఏం చేసినా పాకిస్తాన్ అని మొత్తం. కనీసం క్రికెట్లో పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ వచ్చిందనంటే బట్టలు ఇంపుకుంటాం. మరి ఆ పాకిస్తాన్ కన్నా మన దేశంలో నిరుద్యోగ శాతం ఎక్కువ ఉన్నది కదా. ఎందుకు ఉన్నది అడుగుదలేరు ఒక్కడు కూడా నరేంద్ర మోడీని. అయ్యా మా నరేంద్ర మోడీ దేవుడు అని చెప్పేసి మాట్లాడేటువంటి ఒక్కడు కూడా మరి పాకిస్తాన్ కన్నా అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో మనం ఎందుకున్నాం? మాట్లాడతారు ఒక్కొక్కడు వేదాల్లో అది ఉంది, వేదాల్లో ఇది ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా. మరి వేదాల్లో ఉన్నటువంటి సారాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో నిరుద్యోగం పోవడం కోసం ప్రయత్నం చేయండి. ఇక నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ పకడులు వేసుకుని అమ్ముకోర్రా అని చెప్పేసి సిగ్గులేని మాట్లాడిన పరిస్థితులు కూడా మనం చూసినాం. దానికోసమైనా పకడులు వేసుకొని బతుకమని చెప్పడం కోసమే నేను ప్రధాని చేసింది. మరి నువ్వెందుకు ప్రధానిగా వచ్చినావు? నువ్వు ఛాయ్ అమ్ముకోవచ్చు కదా.
ఆ విషయాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.